మనకి వెలుగునిచ్చే సూర్యుడే ఒకరోజు భూమిని మింగేస్తాడని చెబితే నమ్ముతావా? ఓ వెలుగుల జ్ఞానం ఆఖరికి ఓ మంటల రాక్షసంగా మారతాడు. ఈ రోజు భూమి మీద జీవం ఉంది అని చెప్పుకోవడానికి రీజన్ అయిన సూర్యుడి యొక్క చివరి రోజేంటో చూద్దాము. మన సూర్యుడు సుమారు 4.6 బిలియన్ల సంవత్సరాల నాటి నక్షత్రం. ప్రస్తుతానికి అతడు హైడ్రోజన్, హీలియంగా మార్చుతూ శక్తిని విడుదల చేస్తున్నాడు. ఆ శక్తి వల్లే మన భూమిపైన జీవితం ఇంకా ఉంది. కానీ ఈ శాంతమైన ప్రక్రియ ఒకరోజు ఆగిపోతుంది. అప్పుడు కథ మారిపోతుంది. ఒకరోజు సూర్యుడిలో హైడ్రోజన్ పూర్తిగా అయిపోతుంది. అప్పటి వరకు వెలిగిన ఆ వెలుగు విపరీతమైన అగ్నికి రూపం దాలుస్తుంది. సూర్యుడు ఒక రెడ్ జైంట్‌గా మారతాడు. అనగా ఒక పొడవైన పెద్ద నక్షత్రంగా మారతాడు. అతని పరిమాణం ఎంత పెద్దగా మారుతుందంటే మన భూమిని కూడా మింగేసేంత. అప్పుడు మన భూమి మీద ఉన్న ఆక్సిజన్ అలాగే సముద్రంలో ఆవిరైపోతాయి అండ్ అంతరించిపోతాయి. భూమి పూర్తిగా కాలిపోయే బూడిద గోళంగా మారుతుంది. రెడ్ జైంట్ తర్వాత సూర్యుడు తన బయటి పొరలను అంతరిక్షంలోకి విస్తరిస్తారు. ఆ దుమ్ముతో కలిసిపోయిన వెలుగు ఓ అందమైన రంగుల నెబ్యులా కనబడుతుంది. దీనినే ప్లానెటరీ నెబ్యులా అని చెప్పేసి అంటూ ఉంటారు. అది చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ అది ఒక మృత్యుకు సంకేతం. తన చివరి దశలో సూర్యుడు చాలా చిన్నగా మారతాడు. కానీ అత్యంత వేడిగా ఉండే శరీరంగా మారతాడు. దీనిని వైట్ డార్ఫ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ వైట్ డార్ఫ్ మిలియన్ల సంవత్సరాల పాటు తాపాన్ని విడుదల చేస్తూ ఉంటుంది. చివరికి అది చల్లబడిపోతుంది. ఆపై దాన్ని బ్లాక్ డార్ఫ్‌గా మారుతుంది. శాశ్వతమైన నిశ్శబ్దంగా మిగిలిపోతుంది. ఈ విశ్వం ఎంత అద్భుతమో అంతకంటే ప్రమాదం కూడా. మన భూమి శాశ్వతం కాదు. మన జీవితం కూడా కాదు. కానీ మన విజ్ఞానం శాశ్వతం. మనం ఇప్పుడు చేసే ఈ పరిశోధనలు రేపటికి మనకి అవే రక్షణ అవుతాయి. ఆ రోజు వచ్చేలోగా మనం కొత్త భవిష్యత్తు కోసం సిద్ధం కావాలి. ఈ విశ్వంలో ప్రతి నక్షత్రానికి ముగింపు ఉంటుంది. మన సూర్యుడికి కూడా ఉంది. కానీ ఆ రోజు వచ్చినప్పుడు మనం ఎక్కడుంటాం అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ దాంతో పాటు ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.